నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇప్పటి నుండి ప్రతి వీడియో, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంచుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అండ్ వాటికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి అన్ని వివరాలు తెలియజేస్తానని మరొకసారి తెలియజేస్తూ, హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వచ్చినాయండి. అండ్ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చినాయి. మొత్తం 1670కి పైగా ఉద్యోగాలు ఉన్నాయి. 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లా అన్ని అర్హతలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తం 17 నోటిఫికేషన్లు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించి 8 ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించి 9 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 9 నోటిఫికేషన్లు ఉన్నాయి. 9 రకాలైనటువంటి ఉద్యోగాలు, 9 నోటిఫికేషన్లు. ఇక్కడ ఎవరైతే మొన్న గ్రూప్ 4లో ఉద్యోగం సాధించలేదు, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలు రాలేదు, మేము కొట్టలేదని అనుకున్నారో వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, జాబ్ కొట్టచ్చు. మంచి మంచి టాపర్లు అందరూ దాదాపుగా అన్ని ఉద్యోగాలలో ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరే టాపర్లు మిగిలిన వాళ్ళు. కాబట్టి ఉద్యోగం ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల సంఖ్య 8 లెక్క పెట్టేటువంటి తక్కువ ఉన్నప్పటికీ, అంటే 1600 అంటే జిల్లాల వారికి వచ్చేసరికి చాలా తక్కువ అవుతాయి కదా. అట్లా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సింపుల్గా ఉంటుంది పరీక్ష కూడా. సో పరీక్ష విధానం ఎట్లుంటుంది, క్వశ్చన్ పేపర్లు ఏ విధంగా వస్తాయి, అందులో ఎన్ని మార్కులకు ఏముంటుందని చెప్పేసి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు మీరు. దాంతోపాటుగా ఎప్పటి నుంచి అప్లై చేయాలి, అర్హతలు ఏంది, ఏ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఖాళీలతో పాటుగా పూర్తి వివరాలు అన్ని నోటిఫికేషన్కి సంబంధించి ఇదే వీడియోలో తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోను స్కిప్ కాకుండా చివరి దాకా చూడరు. ఒక ½ అవర్ వెచ్చించితే మీ జీవితం ఇక్కడనే సెటిల్ కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఎవరైతే చదువుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. పూర్తి వివరాలు మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఇక్కడ వెబ్సైట్ను చూడొచ్చు. ఈ లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. లేదు అంటే మీరే డైరెక్ట్ TSHC అంటే తెలంగాణ స్టేట్ హైకోర్టు అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రిక్రూట్మెంట్లోకి వస్తే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినవి ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 101, 102, 103, 104, 105, 106 ఇట్లా 108 వరకు స్టేట్కి సంబంధించినటువంటి, స్టేట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఉద్యోగాలు అన్నీ కూడా కోర్టులలోనే. సో 1600కు పైగా 1673 మొత్తం నేను లెక్క పెట్టినప్పుడు నాకు లెక్కకు వచ్చినాయి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది తెలంగాణ హైకోర్టు. సో దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్కటి అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే ఒక్కసారి చూసినట్లయితే ఎక్కువ మంది ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలు ఇక్కడ మనం చూడొచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలండి. సో ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పే స్కేల్ వచ్చేసి 24,000 రూపాయల నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి. సో 24,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. దీనికి మళ్ళీ అలవెన్సులు కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఎక్కువ మొత్తంలోనే శాలరీ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి అందరికీ కామన్గా ఇచ్చినటువంటిది ఏంటంటే అప్లికేషన్ చేసుకునేందుకు వెబ్సైట్ అందరికీ కామన్ ఉంటుంది. ఒకే వెబ్సైట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ తేదీలు కూడా కామన్గా ఉన్నాయి. 8వ తారీఖు రోజు నుంచి ఈ నెల అంటే జనవరి 31 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, రాత్రి 12 గంటల వరకు. సో ఇవన్నీ కూడా అన్ని ఉద్యోగాలకు సేమ్గా ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా నేను ఒక అప్లికేషన్ చేస్తూ ఎట్లా అప్లై చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తే 8వ తారీఖు రోజు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఏప్రిల్ 2025లో జరిగేటువంటి అవకాశం ఉన్నదని ఇచ్చిండు. డేట్స్ అనేది తర్వాత మెన్షన్ చేస్తాడట. ఇక వేకెన్సీలు కూడా మనకు కింద అనెక్జర్లో పొందుపరిచిండట. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, అంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో డిగ్రీతో పాటుగా మస్ట్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ అని అన్నాడు. అంటే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నాడు కానీ ఎలాంటి సర్టిఫికేట్ అడగలేదు, జాగ్రత్తగా గమనించాలి. జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు అప్లై చేసుకొని 1 నెల 2 నెలలు ప్రిపేర్ అవుతూ రోజు గంట సేపు ప్రాక్టీస్ చేసినా మీరు ఎగ్జామ్ అయిపోయి రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు ఆ నాలెడ్జ్ని కూడా పొందుతారు. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసి ఇది అందరికీ సమానమే. అందరికీ అన్ని ఉద్యోగాలకు, అందరికీ మీన్స్ అన్ని ఉద్యోగాలకు ఇందులో వచ్చినటువంటి 17 నోటిఫికేషన్లకు సేమ్ 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వయసు ఉండాలి. అది 1/7/2025 నాటికి పరిగణలోకి తీసుకుంటారు, అంటే డెడ్ లైన్గా తీసుకుంటారు. సో మరి ఏజ్ రిలాక్సేషన్ లేదా అంటే ఉన్నదండి. SC, ST, BC, EWS వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఇది అన్ని నోటిఫికేషన్లకు కామన్గా ఉన్నది. ఇక రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ప్రాసెస్ వచ్చేసి అంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్
ఇక్కడ మొత్తం ఈ ఉద్యోగానికి సంబంధించి ఈ ఒక్క ఉద్యోగానికి సంబంధించి 100 క్వశ్చన్లతో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారట. అందులో 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ అండి. జాగ్రత్తగా గమనించండి, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ కాదు, జనరల్ నాలెడ్జ్. అండ్ 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండి. 60 + 40 100 క్వశ్చన్లు అనేవి ఉండడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్లో ఉంటుంది. ప్రామాణికంగా ఇంగ్లీష్నే తీసుకుంటారు. తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 60 + 40 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఎవరైతే మొన్నటి వరకు గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే టీచింగ్కు సంబంధించినటువంటి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో కాబట్టి ఎవరైతే మొన్నటి ఉద్యోగ నోటిఫికేషన్లలో బార్డర్లో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి మీరే టాపర్లందరూ వెళ్ళిపోగా మిగిలిన వారు మీరే టాపర్లు కాబట్టి ఈజీగా ఉద్యోగాలు సాధించవచ్చు. ఎవ్వరు నిర్లక్ష్యం చేయకండి. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి 40% అని చెప్పేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు, 30% ఎస్సీ ఎస్టీలకు అండ్ 35% బీసీలకు అని చెప్పేసి చెప్పారు. ఇది మినిమమే, అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే జాబ్స్ వస్తాయి. ఎన్ని మార్కులు అని అంటే టాపర్కు ఎన్ని మార్కులు వస్తాయో అక్కడ నుండి 1 or 2 మార్క్స్లోనే మనకు కట్ ఆఫ్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది క్వశ్చన్ పేపరు కాఠిన్యతను బట్టి ఉంటుంది. ఇక్కడ 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో 78 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. క్వశ్చన్ పేపర్ నార్మల్గా ఉన్నప్పుడు, క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఉన్నప్పుడు 50 నుంచి 60 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే అది క్వశ్చన్ పేపర్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పలేము. కానీ ఈ 40%, 30%, 35% అని చూసుకొని ఇవి అత్త జరిపోతుందని అనుకోకూరి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్. మనకు ఎలిమినేట్ లెక్క పెట్టే తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి టాప్ వస్తేనే ఉద్యోగం వస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ వచ్చేసి మనకి ఇక్కడ అనెగ్జార్లో ఇవ్వడం జరిగింది. ఇది జిల్లాల వారీగా ఇచ్చాడు. ఆదిలాబాద్లో 7 ఉద్యోగాలు ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో 10 ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండి ఇవన్నీ. అండ్ హైదరాబాద్లో 5. ఇట్లా ప్రతి జిల్లాలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చిండు. హైదరాబాద్లో మరో దగ్గర 21. ఇక్కడ ఉమెన్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. సో చూడొచ్చు, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి, అంటే ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లా ఖాళీలు ఎన్నో చూడొచ్చు. ఎందుకంటే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బాగా టైం పడుతుంది. ఇక మరో నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇది నోటిఫికేషన్ నెంబర్ 4 ఫీల్డ్ అసిస్టెంట్, అంటే కోర్టుకు సంబంధించే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం అండి. దీని బేసిక్ కూడా 24,280 రూపాయలు. సేమ్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ అన్నీ కూడా సేమ్, ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్, అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పిండు. ఇక్కడ కూడా సేమ్ క్యాండిడేట్ షెల్ పాసెస్ ఆఫర్ సెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది, అంటే నోటిఫికేషన్ నాటికి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అని అన్నాడు. అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది నోటిఫికేషన్ నాటికి ఉండాలని చెప్పిండు. సో డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. సో దీనికి సంబంధించి సేమ్ 100 క్వశ్చన్లు ఉంటాయి, 60 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, 40 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి, 120 నిమిషాలు ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్లో పరీక్ష ఉండడం జరుగుతుంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అండి. ఇక ఖాళీల వివరాలు వచ్చేస్తే మీకు ఇక్కడ జిల్లా స్థాయిగా లాస్ట్లో ఉంటాయి ఈ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తా, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తా, అండ్ మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీల వివరాలు అయితే ఉంటాయి. ఇక ఎగ్జామినర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి చూసినట్లయితే 22,900 బేసిక్ శాలరీ ఉంటుందండి. మనం ఇక్కడ చూడొచ్చు 22,900 బేసిక్ శాలరీ, అలవెన్సులు వస్తాయి, అన్నీ కలుపుకుంటే 30,000 ఉంటుంది. డేట్స్ అన్నీ కూడా సేమ్. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ ఏప్రిల్లో, ఇది కూడా సేమ్ ఉన్నది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడొచ్చు కేవలం ఇంటర్మీడియట్ సరిపోతుందండి. కేవలం ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అయితే నోటిఫికేషన్ అయిపోయే నాటికి, అంటే ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి అయితే తెలియజేశారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కూడా సేమ్ ఉన్నది. 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, 18 నుంచి 34 సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్. ఇదంతా సేమ్ టు సేమ్ ఇంతకు ముందులాగే. ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా కొద్దిగా కాఠిన్యత స్థాయి అనేది ఇక్కడ తగ్గుతుందండి. 100 క్వశ్చన్లకు 60 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి సేమ్గా ఉన్నప్పటికీ ఇది ఇంటర్మీడియట్ వాళ్ళను టెస్ట్ చేసేది కాబట్టి డిగ్రీని టెస్ట్ చేసేటువంటి ఉద్యోగం, ఇంటర్మీడియట్ను టెస్ట్ చేసేటువంటి ఉద్యోగం కొద్దిగా తేడా ఉంటుంది, గమనించాలి. సో సిలబస్ అనేది సేమ్ టు సేమ్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగం చూసినట్లయితే ఇది కూడా 22,900 బేసిక్ శాలరీతో ఉంటుంది. సేమ్ అప్లికేషన్ డేట్స్ అండి. సో అప్లికేషన్ డేట్స్తో పాటుగా ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చిండు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీనికి కూడా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా ఇక్కడ కాపీయిస్ట్ కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ తోటి
టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ ప్లస్ టైపిస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అది కూడా నోటిఫికేషన్ నాటికి ఉండాలి. ఇప్పుడు అప్లై చేసుకొని తర్వాత నేను సర్టిఫికేట్ తీసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ చెప్పిండు ఆఫర్ సెట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ద డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ దిస్ నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఏజ్ లిమిట్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ అన్నింటికీ సేమ్ ఉంటుంది. రిజర్వేషన్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనం చూసినట్లయితే స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, టైప్ రైటింగ్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్కు 10 నిమిషాలలో 45 వర్డ్స్ ఉంటాయి. సో 100 మార్కులకు గాను ఉంటుంది. సో దీని ద్వారా మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక నోటిఫికేషన్ నెంబర్ 7 రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి చూసినట్లయితే సో దీని శాలరీ వచ్చేసి 22,400 అంటే 22,240 32240. దీనికి మళ్ళీ అలవెన్స్లు అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటిది ఏప్రిల్లో ఉంటుంది. వేకెన్సీలు అన్నీ కూడా చివరిలో ఉన్నాయి చూడొచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఎలాంటి అదనపు క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. సో నోటిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మనకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మెథడ్ ఎట్లుంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 100 క్వశ్చన్లకు ఉంటుంది. 60 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో 120 మినిట్స్లలో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్లోనే పరీక్ష ఉంటుంది. ఇక హైకోర్టుకు సంబంధించినటువంటి జిల్లా స్థాయిలో ఉండేటువంటి చివరి ఉద్యోగం ప్రాసెస్ సర్వర్ అండి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగం అండి. సో దీనికి 22,900 బేసిక్ శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. డేట్స్ అన్నీ కూడా సేమ్. ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గరనే కొద్దిగా తేడా ఉన్న చూడొచ్చు. ఎస్ఎస్సి తోటే మనం ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అండ్ ద క్యాండిడేట్ షెల్ పాసెస్ ద ఆఫరబుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ నాటికి కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. అంటే 10వ తరగతి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడొచ్చు, సేమ్ రూల్స్ అయితే వర్తిస్తాయి. అండ్ రిజర్వేషన్ ప్రకారమే ఈ ఉద్యోగాలన్నీ కూడా ఫిల్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు 10వ తరగతి వాళ్ళు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 45 ప్రశ్నలు ఉంటాయి. అందులో 30 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 15 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉండడం అయితే జరుగుతుంది. సో 1 గంటనే ఉంటుంది వాళ్ళకి ఎగ్జామ్ టైం. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో నింపబడే ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే కోర్టు మాస్టర్ ఉద్యోగాలండి. కోర్టు మాస్టర్ అంటారు. అంటే వీళ్ళే పర్సనల్ సెక్రటరీలుగా పనిచేస్తారు హానరబుల్ జడ్జెస్కి. వీళ్ళ శాలరీ చూడండి 54,220 రూపాయలు ఉంటుందండి. సో దీనికి ఇంకా అలవెన్స్లు కలుపుకుంటే 70,000 వరకు మనకు శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టేట్ లెవెల్ ఉద్యోగం అండి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, జిల్లా వారీగా కాదు. సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ కూడా అన్నీ కూడా సేమ్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అయితే మనకైతే మెన్షన్ చేయలేదు. ఖాళీలు 12 ఉన్నాయి మొత్తము. సో రిజర్వేషన్ల వారీగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, పాస్ చేసుకొని చూడొచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ కూడా ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్సు, ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్లో డిగ్రీ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అదే షార్ట్ హ్యాండ్. సో షార్ట్ హ్యాండ్ 180 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్ మెథడ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 90 మార్కులు అండ్ మనకు మిగతా ఉంటే ఓవరాల్కు 10 మార్కులు కూడా కేటాయించడం జరిగింది. సో ఈ ఇంగ్లీష్లో 150 అండ్ 180 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి 2.5 నిమిషాలు 3 నిమిషాలలో డ్యూరేషన్లో పరీక్షలు అయితే టెక్నికల్ పరీక్షను అయితే నిర్వహించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ 102. దీని పేరు కంప్యూటర్ ఆపరేటర్. పేరులోనే ఉంది కంప్యూటర్ ఆపరేటర్ అని. అంటే టెక్నికల్కి సంబంధించినటువంటిది. 38,890 రూపాయల శాలరీ ఉంటుంది. డేట్స్ అన్ని సేమ్ ఉంటాయి. క్వాలిఫికేషన్లో కూడా కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అడుగుతాడు. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్ట్, సైన్స్, కామర్స్కు సంబంధించినటువంటి డిగ్రీ కానీ లేదంటే లా డిగ్రీ కానీ ఎలిజిబిలిటీ. దీంతోపాటు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పిండు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ 1 ఇయర్ కోర్సు అంటే పీజీడీసీఏ 1 ఇయర్ కోర్సు కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద సర్టిఫికేట్ ఉండాలన్నాడు. లేదు అని అంటే ఇది పీజీడీసీ అనేది కూడా డిగ్రీ బీసీఏ ఉన్నటువంటి వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఆర్ దానికి ఈక్వలెంట్గా ఉండేటువంటి బీసీఏ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక రిక్రూట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి దీనికి. 25 క్వశ్చన్లు ఏమో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి, 25 క్వశ్చన్లు ఏమో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది అయితే ఉంటాయి. 60 నిమిషాలలో ఈ పరీక్ష అయితే ఉంటుంది. దీని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ హయ్యర్కి సంబంధించి. అండ్
దీని తర్వాత రెండింటిని కలిపి మనకు పర్సెంటేజ్ చూస్తారు. దాని తర్వాత టాప్ వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి అందరికీ 600 ఉన్నది అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి. ఇక 103 నోటిఫికేషన్కి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగం అండి. 24,280 రూపాయల శాలరీ ఉంటుంది. డేట్స్ అన్నీ కూడా సేమ్. మనకు ఏప్రిల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. 42 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి డిగ్రీ ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్తో పాటు లాలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు. ఇది తప్ప ఇంకా ఎట్లాంటి అదనపు క్వాలిఫికేషన్స్ దీనిలో అడగలేదు. ఇది చాలామంది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. మిగతా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ సేమ్. ఇక పరీక్ష కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఏం అడగలేదు కాబట్టి కంప్యూటర్ బేస్లో ఎగ్జామ్ పెడతారు. 90 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి. లాస్ట్కు వైవాకు 10 మార్కులకు కేటాయించండు. మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి చూసినట్లయితే ఎగ్జామినర్ ఉద్యోగము. ఇది 24,280 రూపాయల బేసిక్ శాలరీ ఉంటుంది. సో ఇందులో ఖాళీలు వచ్చేసి మనకు 24 ఖాళీలు ఉన్నాయి. ఇది కూడా ఏప్రిల్లోనే పరీక్ష ఉండేటువంటి అవకాశం ఉన్నది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుందని అన్నాడు. సో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ 90 క్వశ్చన్లు ఇస్తాడు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీషు అండ్ వైవాకు 10 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూసినట్లయితే పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అన్నాడు కాబట్టి ఇది టెక్నికల్ పోస్టు. ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ అడుగుతాడు. 24,280 బేసిక్ శాలరీ ఉంటుంది. సో ఖాళీలు వచ్చేసి మనకు 12 ఉన్నాయి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలని అన్నాడు. అండ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైపింగ్ అని చెప్పిండు. 45 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పేసి అయితే తెలియజేసిండు. అండ్ ఇంకెవరైనా దీనికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కూడా తెలియజేయచ్చు అని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది ఏ క్వాలిఫికేషన్ అడుగుతాడు అని చెప్పేసి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనం చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ పెడతారు 40 నిమిషాలకు. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి అంటే 40 మార్కులకు, స్కిల్ టెస్ట్ వచ్చేసి 40 మార్కులకు ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే ఇచ్చిండు. సో 2 ఉంటాయి అన్నమాట. అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్కు 15 నిమిషాలలో 40 మార్కులు ఉంటాయట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ద గ్రాడ్యుయేట్ స్టాండర్డ్ ఉంటుందని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో దీని తర్వాత 106 నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్ 24,280 బేసిక్ శాలరీ ఉంది. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండేటువంటి నోటిఫికేషన్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇలా మనకు అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్లు సేమ్ డేట్లలో అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలామందికి యూజ్ఫుల్. నేను బ్రీఫ్గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీరు ఇంకా ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు 8వ తారీఖు రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు కాబట్టి 8వ తారీఖు రోజును నేను అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదండి 1670కి పైగా హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.